హాయ్ ఫ్రెండ్స్, స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి. లంచ్ బాక్స్లోకి క్విక్ అండ్ ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే తయారు చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత 4 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఎగ్ను మొత్తాన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, 2 రెమ్మల కరివేపాకు, క్యాబేజీ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. వేడివేడి అన్నాన్ని ఇలాగా గిన్నెలోకి ఆరపెట్టుకోవాలండి. ఇప్పుడు కూరగాయలన్నీ మగ్గిపోయిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపు, ఎగ్ని మొత్తం వేయించుకున్నాం కదండి, ఎగ్ వేసుకొని అన్నం కూడా వేసుకొని గరం మసాలా, ధనియాల పొడి, కారము, సోయా సాస్, వెనిగర్ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్ని 5 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటే వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. లెమన్, ఆనియన్, కొత్తిమీర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.